ఓకేనండి. ప్రభునందు ప్రేమ దేవుని వారలారా, పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన కూడిక. ఏంట కూడిక అంటే, పరలోకమందున్న పరమ తండ్రి అయిన దేవుడు మన క్రీస్తు సంఘ సహవాసములో ఉంటున్న ఎస్తేరమును, అంతేనా? ఏమండి, తన భర్తను ప్రేమించి ఇద్దరు ఆడపిల్లలను దేవుడిస్తే అందులో చిన్నమ్మాయిని దేవుడు మరలా ప్రేమించి తన భర్తను ప్రేమించి ఒక చక్కని ఏమండి బిడ్డను దేవుడు ఇవ్వడం జరిగింది. అందుకు మన సంఘములో ఉన్న ఎస్తేరమ్మ గారు ఏం చేశారంటే, దేవుడు నాకు ఇచ్చిన ఈ మనవరాలు దేవుడు నాకు ఇచ్చిన బహుమతి అనే ఒక మంచి ఆశతో, ఒక మంచి భావనతో, ఒక మంచి విశ్వాసంతో ఎలాగైనా సరే మా స్థానిక సంఘానికి నేను వెళ్ళాలి, మా స్థానిక సంఘ సేవకులు ప్లస్ సంఘము కూడా వారందరూ కూడా మందిరానికి రావాలి. నేను నా దేవుడు, నా తండ్రి నా పట్ల చేసిన మేలుకై నేను ఎలాగైనా సరే ఆలస్యమైన నేను నా కృతజ్ఞతను నేను నా దేవునికి చెల్లించాలి అనే ముఖ్యమైన ఉద్దేశంతో విశాఖపట్నం నుండి ఈ పోరాము అనే గ్రామానికి రావడం జరిగింది. ఇది అసలైన సిసలైన విషయం. ఏమండి, మనకి యథావిధిగా శుక్రవారపు ఆరాధనలు ఉంటే కామన్, ప్రార్థనలు ఉంటే కామన్. కానీ మన తండ్రి ఏమండి ఒక అద్భుతమైన కార్యాన్ని వారి పట్ల చేయడం జరిగింది. నిజంగా ఆ అమ్మాయి అంటే ఎవరో హిమబిందు పేరు. ఆ అమ్మాయి ఉండడమే చాలా సన్నంగా ఉంటుంది. కానీ ఆ అమ్మాయి మరొక అమ్మాయికి జన్మనిచ్చింది అంటే, అవునా? ఆలోచించండి. అసలు గ్రేట్. ఎందుకంటే చాలా 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 సన్నంగా ఉంటుంది. ఏమండి, ప్రసవించడానికి కూడా చాలా చాలా అంటే చాలా కష్టం. కానీ నా తండ్రి అయిన దేవుడు తలుచుకుంటే, చెప్పండి, విధవరాల పక్షాన వ్యాజ్యమాడు వాడాయన, విధవరాల పక్షాన యుద్ధం చేసే దేవుడు ఆయన, విధవరాల పక్షాన మేలు చేసే దేవుడు ఆయన. ఏమండి, కనుక వారికున్న భక్తిని బట్టి, వారికున్న విశ్వాసాన్ని బట్టి, నిజంగా ఎస్తేరమ్మ చేస్తున్న భక్తిని బట్టి, తన కుమార్తె అనురాధ చేస్తున్న భక్తిని బట్టి నా దేవుడు అద్భుతమైన మేలు చేశాడు. అది నిజంగా నేను మనసారా నేను నమ్ముతున్నానండి. ఏమండి, ఆ దేవుని మహాకృప. అందును బట్టి ఈరోజు కృతజ్ఞతను గురించి మనం కొద్దిసేపు విందాం. ఏమండి, దేని గురించి? కృతజ్ఞత. దానికి ముందుగా భక్తుడు ఏమండి దావీదు గారు ఏమని పలికారో చూద్దాం. బైబిల్ ముందు భక్తుడు దావీదు గారు ఏమని పలుకుతున్నారో జాగ్రత్తగా వినండి. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అన్నాడు. నేను ఈ వచనాన్ని చదివినప్పుడు కొంతసేపు ఆగాను. ఎందుకు ఆగాను అంటే, దావీదు ఈ మాట పలుకుతున్నప్పుడు, ఈ మాట దావీదు ద్వారా దేవుడు ఈ 103వ కీర్తన 2వ వచనాన్ని ఎందుకు రాయించాడు? దావీదు గారి నోట ఈ మాట ఎందుకు ఆయన పలుకుతున్నాడు, ఎందుకు పలికించాడు దేవుడు అని ఆలోచించినప్పుడు, పరలోకమందున్న మన తండ్రి ఏమండి ప్రేమకు నిలువెత్తు బలమైన సాక్ష్యం మన దేవుడు. ఆయన దావీదు గారి జీవితంలో దావీదు గారు కూడా ఊహించలేని మేలులు, ఉపకారాలు, ఏమండి సహాయాలు నా తండ్రి దావీదు గారి జీవితంలో చేశారు.
అందుకే నా జీవితంలో గొర్రెల కాపరుగా ఉన్న నా జీవితంలో ఒకటి, రెండోది తర్వాత రాజుగా ఉన్న నా జీవితంలో కూడా, అంటే 2 జీవితాలు. ఒకటి గొర్రెలను కాచే జీవితము, కాపరిగా ఉన్న జీవితము. 2 దేవుని ప్రజలను పరిపాలించే ఒక రాజు జీవితం. ఈ 2 జీవితాల్లో కూడా దావీదు గారి జీవితంలో నా తండ్రి, మన తండ్రి ఎన్నో అద్భుతమైన ఊహించని ఉపకారాలు, మేలులు దావీదు పట్ల దేవుడు చేశాడు. అందుకే దావీదు గారు చెప్పండి, దేవుడు చేసిన ఉపకారములలో ఆయన దేనిని మరిచిపోలేదు కనుకనే 103వ కీర్తన 2వ వచనాన్ని ఆయన ఆ వచనం రచించడం జరిగింది. కానీ ఈరోజు సగానికి సగం మంది, అనగా 10%కి 8% మంది క్రైస్తవులు దీనినే మర్చిపోతారు. దేనిని మర్చిపోతారు? దేవుడు మన పట్ల చేసిన ఉపకారాలను మర్చిపోతారు. దేవుడు మన పట్ల చేసిన అద్భుతాలని మర్చిపోతారు. దేవుడు మన పట్ల మనకు చేసిన మేలులను మర్చిపోతున్నారు. అందులో మహా అయితే 1 లేదా 2% మంది క్రైస్తవులు మాత్రమే నా తండ్రి ఈ 365 రోజులు కూడా నాకు మేలే చేస్తున్నాడు, ఉపకారమే చేస్తున్నాడని కృతజ్ఞత కలిగి జీవించేవారు చాలామంది లేకపోలేదు. ఇంతకీ కృతజ్ఞత అనే పదానికి అర్థం ఏంటి తెలియాలి కదా. మరి కృతజ్ఞత అనే పదానికి అర్థం ఏంటండి అంటే, మనకు అర్థమయ్యే భాషలో, మనకు అర్థమయ్యే శైలిలో కృతజ్ఞత అనే పదానికి అర్థం ఏంటండి అంటే, పరమ తండ్రి అయిన దేవుడు తన పిల్లలుగా ఉంటున్న మనకు మనం ఊహించని మేలులు, ఉపకారాలు ఆయన చేసినప్పుడు ఆ ఉపకారానికి బదులుగా, ఆయన చేసిన మేలులకి బదులుగా మనము దేవుని మహిమపరచడమే, దేవుని సంతోషపరచడమే, దేవుని ఘనపరచడమే చెప్పండి కృతజ్ఞత. ఎలా చెల్లిస్తాం మరి కృతజ్ఞత? స్తోత్రం, 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 స్తుతి, 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 తండ్రి మీకే కృతజ్ఞతలు, 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 కృతజ్ఞతలు. అలాగా కాదు కదండి, అలా కాదు. క్రియారూపములో కృతజ్ఞతలు చెల్లించాలి. ఉదాహరణ ఇదిగోండి, దేవుని వాక్యాన్ని ప్రేమించి, దేవుని వాక్యాన్ని ఎస్తేరమ్మ గారు ప్రేమించి బాగానే కృతజ్ఞత ఎలా చెల్లించాలో చెప్తున్నాను నేను మీకు. క్రియారూపములో నోరుంద కదా అని 24 గంటలు స్తుతి 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 అంటే దేవుడికి బోరు కొట్టేస్తుంది. దేవుడికి అలా నప్పదు. ఏం లేదండి, ఎదురుగా మనం వాక్యం చెప్తున్నప్పుడు విన్నారు కదా, మన ప్రారంభం నుండి ముగింపు వరకు అలా మాట్లాడుకుంటే మనకి ఎలా ఉంటుంది? విసుకొచ్చేస్తుంది. అలాగే కృతజ్ఞత అనగానే దేవుడు మనకు చేసిన మేలు బట్టి మనము దేవుణ్ణి, అంటే కృతజ్ఞతకు బదులుగా మనం ఏం చేస్తున్నాం అంటే దేవుణ్ణి మనం మహింపరుస్తున్నాం, దేవుణ్ణి మనం సంతోషపరుస్తున్నాం, దేవుణ్ణి మనం ఘనపరుస్తున్నాం. ఎలా అంటారా? ఇదిగోండి, ఎస్తేరమ్మ గారు పాపం ఆమె భర్త చనిపోయినప్పటికీ దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని వాక్యాన్ని ప్రేమించి నేను నా దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని మహింపరచాలనే ఉద్దేశంతో కొంత ధనాన్ని హెచ్చించి కొంత ధనాన్ని వెచ్చించి ఇదిగోండి సంఘానికి వచ్చిన వాళ్ళకి బీదవారికి ఈ తువ్వాలు ఇవ్వాలని ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దీన్ని ఏమంటారా అంటే సత్క్రియలలో ఇది కూడా ఒక సత్క్రియ. అంటే మంచి పనులలో ఇది కూడా ఒక మంచి పని. ఆమె స్తోమత బట్టి, ఆమె యొక్క స్థాయిని బట్టి కృతజ్ఞత చెల్లించింది. ఇప్పుడు ఈ తువ్వాలు ఇవ్వడం, నెక్స్ట్ ఈ బట్టలు ఇవ్వడం, బీదవారికి భోజనం పెట్టడం, లేకపోతే విధవరాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చెప్పండి ఇవ్వడం, ఇవన్నీ ఏమంటారు? కృతజ్ఞతే. అంటే ఇవి చేయడం వల్ల దేవుడు ఎంతో
సంతోషిస్తాడు. పోనీ ఉదాహరణ అండి, ఏమండి, దేవుడికి కృతజ్ఞత చెల్లించాలని చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ వండి చెప్పండి, సన్నిధికి తీసుకొచ్చి తండ్రి తిను తిను తినంటే చెప్పండి, తింటాడైనా? అది కృతజ్ఞత అంటారు అది? అలా కాదు కదా. ఆ వండింది 10 మంది పంచు, పేదవారి కడుపు నింపు, ఏమండి, అనాథుల కడుపు నింపు, వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇవ్వు, దాహం వేసిన వారికి నీళ్ళు ఇవ్వు, ధనం ఏంటి, డబ్బులు లేని వారికి డబ్బులు సహాయం చెయ్యు. చెప్పండి. ఈ విధంగా మనం దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని మహిమపరిచేవారుగా ఉంటాము. అదే చెప్పండి కృతజ్ఞత. సింపుల్, మీకు అర్థమే చాలు. ఏమంటే ఇంకెంతకన్నా కృతజ్ఞత ఏంటండి? ఏమండి, నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళి చెప్పండి, నీకోసం ప్రాణం ఇచ్చిన క్రీస్తుని వారికి ప్రకటన చేయడమే దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని మయంపరచడం. అదే సత్క్రియ, మంచి క్రియ, మంచి పని. ఇంకంతకన్నా మంచి పని ఇంకేముంది మనకి? ఏమండి, అవునా? ఎస్. అందుకే యెహోవా చేసిన ఉపకారములలో దేనిని చెప్పండి మరువకు అన్నాడు. ఏమండి, దేనిని మరువకు. ఎందుకు మర్చిపోతాం మనం? మర్చిపోయే అవసరం మనకేంటి? ఏమండి, ఇప్పుడు భూమి మీద బ్రతుకుతున్న మన తోటి మనిషి ఆపదలో ఒక 1000 రూపాయలు ఇచ్చాడు, ఆపదలో మనకి ఒక 10,000 ఇచ్చారు. ఇచ్చినప్పుడు చెప్పండి, ఆ మనిషి కనబడుతున్నప్పుడల్లా కూడా ఏమంటాం మనం? చెప్పండి, మీరు మాకు మంచి మేలు చేశారండి, చాలా ఉపకారం చేశారండి, ఉపకారాన్ని మేము ఈ జన్మలో మర్చిపోలే అంట. మరి ఏమండి, ఒక మాట చెప్పనా? దేవుడు ప్రతిరోజు మనకి మేలు చేస్తూనే ఉన్నాడు. కీడు ఎంత మాత్రం ఆయన చేసే దేవుడు కాదు. మనము కీడు చేస్తామేమో కానీ, మనము దేవుని మనస్సును బాధ పెట్టి పిల్లలుగా ఉంటామేమో కానీ ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పండి బాధ పెట్టే దేవుడైతే కాదు, ఏడిపించే దేవుడైతే కాదు, ఏమండి, దుఃఖపరిచే దేవుడైతే కాదు. ఆలోచించండి. అందుకే ఏమండి, అదే దావీదు అంటున్నారు ఇంకో దగ్గర, చూడండి, చదువుతాను. కీర్తనలు 6వ కీర్తన 5వ వచనము ఏముందంటే, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. ఈరోజు మనమందరం కూడా మరణించామా, బ్రతుకున్నామా? గట్టి చెప్పాలి. బయటియా చనిపోయాం మనం. ఇంకా చనిపోలేదు. ఎప్పుడు చనిపోతామో కూడా తెలియదు. చనిపోలేదు, సజీవులుగానే ఉన్నాం, బ్రతికి ఉన్నాం. కానీ దావీదు అంటున్నాడు, మరణమైన వారికి అంటే చనిపోయిన వారికి తండ్రి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు అన్నాడు. అంటే అర్థమేంటి? మనిషి చనిపోయిన తర్వాత దేవుడు వారికి ఎలా గుర్తుంటాడు? ఎందుకు? మనిషి చనిపోయాడు కనుక. ఇప్పుడు మనం బ్రతుకున్నాం కనుక దేవుడు మనకి ప్రతిరోజు చెప్పండి గుర్తుంటాడు, జ్ఞాపకం వస్తాడు. జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవలసిన బాధ్యత, అవసరత మన మీద ఎంతైనా ఉంది. ఏంటి? మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకం లేదు. ఇప్పుడు చూడండి, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? చెప్పండి, అంతేనా? పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? అసలు మరణము తర్వాత వినండి, మరణము తర్వాత ఆత్మ నరకానికి వెళ్ళిపోయిన తర్వాత, ఆత్మ ఆరణ అగ్ని గుండానికి వెళ్ళిపోయిన తర్వాత, ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత, ఆ పాతాళంలో ఆరణ అగ్నిగుండంలో ఏంటి ఈ ఆత్మ కలకాలము కాలుతూ 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 మండుతూ ఉంటున్నప్పుడు ఆ ఆత్మ దేవుణ్ణి మహిమపరచగలదా? దేవుని ఘనపరచగలదా అంటే చెప్పండి, పాతాళములో నీకు ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారయ్యా? ఒకవేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఎక్కడ చెల్లించాలి? పాతాళములోన, భూమి మీద బ్రతుకున్నప్పుడా? భూమి మీద బ్రతుకున్నప్పుడే చెప్పండి, దేవుణ్ణి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లించే బద్ధులమై ఉన్నాం మనం. నిజమే, చెల్లించాలి. ఏమండి, రాత్రి పడుకుంటున్నామండి, మరలా ఉదయాన్న లేస్తున్నాం. మరి రాత్రంతా కూడా పరమతండ్రి కోడి
తన పిల్లలను తన రెక్కలతో ఎంత చక్కగా కాపాడుకుంటుందో, ఎంత చక్కగా భద్రపరుస్తుందో, అంతకంటే ఎక్కువగా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయన కునకడు, నిద్రపోడు, రాత్రంతా కూడా ఆయన మెలకువగా ఉండి నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడంటే చెప్పండి, ఇంకా అంతకంటే మనకి మేలేంటి? ఈరోజు అనకూడదు, కానీ రాత్రి మంచం మీద పడుకునేవారు ఉదయం అయ్యేసరికి ఎలా అవుతున్నారు? శవముగా మారిపోతున్నారు. కానీ ఈరోజు మనం అందరం కూడా రాత్రి పడుకుంటున్నాం, ఉదయం సజీవులుగానే ఉంటున్నాం, శవాలుగా మారలేదు. మరి దేవుడు చేసింది మేలు కదా? అంతకన్నా మేలేటండి. ఆరోగ్యం ఇచ్చాడు, మేలు కాదా? గట్టి చెప్పండి. ఆయుష్నిచ్చాడు, మేలు కాదా? స్వస్థత ఇచ్చాడు, మేలు కాదా? రండి, హాస్పిటల్కి రండి. కొన్ని వందల మంది చావు బ్రతుకుల్లో కొంతమంది ధనము లేక, వినండి, ధనము లేక ఆ రోగాన్ని ఎక్కువ చేసుకుని చనిపోయిన వారు కొందరు. కొంతమంది ధనము ఉన్నా కూడా, చెప్పండి, ఎంత ధనమున్నా ఆ మనిషిని బ్రతికించలేని పరిస్థితులు. మీకు అర్థమైంది నా భాష? కొంతమందికి ధనము లేక, డబ్బులు లేక మందులకి, డబ్బులు లేక హాస్పిటల్ బెడ్ ఖర్చుకి, డబ్బులు లేక డాక్టర్ గారికి ఇవ్వడానికి కొంతమంది అలా చనిపోతుంటే, కొంతమంది ధనమున్నా కూడా వారి ప్రాణాన్ని వాళ్ళు, చెప్పండి, ఆపుకోలేకపోతున్నారు, పోగొట్టుకుంటున్నారు. వారి ప్రాణాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోతున్నారు, కాపాడుకోలేకపోతున్నారు, పోగొట్టుకుంటున్నారు. కానీ ఈరోజు మనం అందరం చెప్పండి, ప్రాణముతోనే ఉన్నాం, జీవముతోనే ఉన్నాం, ఆయుష్ కలిగి ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, స్వస్థ చిత్తులుగా ఉన్నామంటే గట్టి చెప్పండి, దేవుడు చేసిన ఉపకారం కాదా? దేవుడు చేసిన మేలు కాదా? మరి ఏం చేయాలి మనందరం అంటే, నోరుంద కదా అని స్తుతి స్తోత్రం అంటే కాదు, క్రియ రూపములో మన వంతు సహాయం. దేవుడు ఏదైతే సంతోషపడతాడో, దేవుడికి ఏదైతే ఇష్టమో, ఆయనకి ఇష్టం వచ్చిందే మనం చెయ్యాలి. ఆయనకి ఇష్టం వచ్చింది ఏంటి అంటే, చెప్పాను కదా, విధవరాల దగ్గరికి వెళ్ళి చెప్పండి, వాళ్ళని ఆదరించాలి, అనాథుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు బలపరచాలి, భోజనం లేని వారికి భోజనం పెట్టాలి, వస్త్రాలు లేని వారికి అవసరమైతే నీ దగ్గర డబ్బులు లేకపోయినా నీ ఒంటి మీద వేసుకుని వస్త్రాలు ఉంటాయి కదా, మంచివి ఇవ్వండి, ఏం తప్పు కాదు, పాపం కాదు, మంచిది. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వండి, ఆకలి వేసిన వారికి భోజనం పెట్టండి. ఇంతకంటే దేవుడు సంతోషపడతాడంటే ఆలోచించండి. నశించిపోతున్న వారికి, ఇటువంటి వారికి అందరికి కూడా సువార్తను ప్రకటిస్తే అంతకన్నా దేవుడు మహింపరచబడతాడు. ఆలోచించండి, ఎంత మహింపరచబడతాడు, ఎంత సంతోషం ఆయనకి. అందుకే పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారయ్యా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, మిమ్మల్ని మహిమపరచాలి అంటే, మిమ్మల్ని ఘనపరచాలి అంటే, మీ మనసును సంతోషపరిచేవారు ఉండాలి అంటే ఎప్పుడు? చచ్చిపోయిన తర్వాత, చావకముందే మనం చేయవలసిన పని. అంతేగాని ఆధారం వచ్చేసరికి గుడికి వచ్చామా, వాక్యం విన్నామా, విన్నందుకు 10 రూపాయలు కానుక వేసామా, ఇంటికి వెళ్ళిపోయామా, వండుకుని తిన్నామా, హ్యాపీగా మళ్ళీ వచ్చే ఆదివారం వరకు ఈ లోకంలో బ్రతికామా అనేది కాదు. ఈ వారమంతా కూడా మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, దేవుడు ఎలా మహింపరచబడతాడు, ఎలా దేవుడు సంతోషపరచబడతాడు, ఎలా దేవుని మహింపరచాలి అనే ఆ తపన, ఆ భారము, ఆ బాధ్యత దేవుడు మనకిచ్చాడండి. అందుకే ఆ కృతజ్ఞతాస్తుతులు అనేది పాతాళములు చెల్లిస్తే కుదరదు. భూమి మీద బతుకున్నప్పుడే దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని మహింపరిచే క్రైస్తవులుగా, భూమి మీద ఉన్నతమైన నామాన్ని మహింపరిచే, ఘనపరిచే పిల్లలుగా దేవుడు మనకిచ్చిన ఆ అవకాశాన్ని మనం అందరం కూడా ఏం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకునే క్రైస్తవులుగా ఉండాలి. మీకు అర్థమైందండి? అదే ఈ వాక్యం మనకు చెప్తున్న వాక్యం. ఆలోచించండి. నీ దగ్గర 10 రూపాయలు ఉంది, 100 రూపాయలు ఉందండి ఎగ్జాంపుల్గా. ఆ 100 రూపాయలు ఒక 30 రూపాయలు ఇప్పుడు నీ దగ్గర 50 రూపాయలు ఉంది, ఆ 50 రూపాయలు ఒక 20 రూపాయలు ఇవ్వు. ఆ పూటకి ఏదో టిఫిన్ చేస్తారు, ఆకలి తీరుతుంది. వీళ్ళు అంటే బీదవారు సంతోషపడితే దేవుడు, చెప్పండి, దేవుడు సంతోషపడతాడు.
వీళ్ళు బాధ పెడితే వీళ్ళు మనం బాధ పెడితే ధనవంతుడు లాజరు గురించి తెలుసు కదా మీకు. ధనవంతుడు లాజరు గురించి. ధనవంతుడు ప్రతిరోజు ఏంటి బహుగా సుఖపడేవాడు. కానీ ధనవంతుడు ఇంటి వాకిటున్న లాజరు మాత్రం ఆ గేటు దగ్గర, ఇంటి వాకిట మెట్ల దగ్గర, స్టెప్స్ దగ్గర, ఆ గేటు దగ్గర ఉన్న లాజరు మాత్రం ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉండేవాడు పాపం. ధనవంతుడు సుఖము, బీదవాడికి బాధ. ఒక్కరోజు కూడా కనీసం కన్నెత్తి లాజరు వైపు, లాజరు కష్టాన్ని, లాజరు వేదనను, లాజరు బాధను, లాజరు యొక్క ఏడుపును చూసేవాడు కాదు. తనకున్న ఆకలి తీర్చేవాడు కాదు. ఎవరు? ఈ ధనవంతుడైనా దరిద్రుడు. పక్క దరిద్రుడు. ఈయనగా దరిద్రుడు, ఆయన దరిద్రుడు. చివరికి వినండి, ధనవంతుడు చచ్చిపోయాడు, బీదవాడు చచ్చిపోయాడు. బీదవాడు ధనవంతుడు చచ్చిపోతే దేవదూతలు వచ్చి ధనవంతుడిని మాత్రం తీసుకువెళ్ళలేదు. కానీ బీదవాడు చచ్చిపోతే పరలోకం నుండి దేవదూతలు, పరిశుద్ధ దేవదూతలు వచ్చి లాజరు గారిని తీసుకెళ్ళిపోయి పరదేశికి. ఏంటండి, అవునా? ఆలోచించండి. అంటే ధనవంతుడు తన కోసమే బ్రతికాడు, లాజరు మాత్రం దేవుని కోసం బ్రతికాడు. ధనవంతుడు బహుగా ప్రతిరోజు సుఖపడేవాడు, లాజరు మాత్రం బహుగా తన కష్టాన్ని ఇష్టంగా భరించేవాడు. అందుకే లాజరు భక్తిని మెచ్చుకున్నాడు, లాజరు యొక్క విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు, లాజరు యొక్క ఆ శోధనను నిజంగా ఆయన భరించే బాధను నిజంగా నా కొరకు ఎంత భరిస్తున్నాడని నిజంగా లాజరుని దేవుడు మెచ్చుకున్నాడు. లాజరుని పరదేశికి తీసుకెళ్ళిపోయాడు. చూసారండి, ధనవంతుడి పరిస్థితి ఏమైపోయింది? నరకానికి వెళ్ళిపోయాడు. ఆ నరకంలో అప్పుడు అంటున్నాడు, తండ్రి వేరు అబ్రహామా. అప్పుడు పిలిచాడు, అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. భూమి మీద ఉన్నప్పుడు గుర్తు రాలేదు. చూసారా? అందుకే దావీదు అంటున్న మాట మామూలు మాటలు కాదండి. అయ్యా, పాతాళంలో ఎవరయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? చెప్పండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే భూమి మీద మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మిమ్మల్ని సంతోషపరచాలి, మీరు కోరుకునేవి, మీరు ఇష్టపడే కార్యక్రమాలు మేమందరము చెయ్యాలి. మీరు కానీ నేను కానీ. మీకు అర్థమైందండి? కన్ఫర్మ్. మీరు నమ్మండి. చేయకపోతే ఎలా? చెయ్యాలి. చివరిగా ఒక మాట, బంగారు మాట ఉంది చూడండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అద్భుతమైన మాటని మన దేవుడు రాసి ఉంచాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5:16 అండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం వచ్చిన 16 ఏముందంటే బాగా వినండి. 5:18 వస్తుంది. వచ్చిన 5:18 వస్తుంది. ప్రతి విషయమునందు, బాగా వినండి, ముగిస్తాను. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అంటే ప్రతి విషయంలో మనం దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు. అంటే ప్రతి విషయం అంటే అర్థం ఏంటి? అంటే దేవుడు చేసిన మేలు చేసినప్పుడేనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? అంటే దేవుడు మనకు ఉపకారం చేసినప్పుడేనా కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లించాలి? ఎప్పుడు అంటే ప్రతి విషయం అంటే ఏంటి? అసలు అర్థం ఏంటి? ప్రతి విషయమునందును అన్నాడు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నాడు. లేదండి, దేవుడు మేలు చేసినప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవుడు ఉపకారం చేసినప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవుడు నాకు సహాయం చేసినప్పుడే, నన్ను ఆశీర్వదించినప్పుడే, నన్ను దీవించినప్పుడే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటే అవుతుందా? కాదు. శోధనలలో కూడా మనం కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. మనకొచ్చిన కష్టాలలో, మనకొచ్చిన ఆర్థిక ఇబ్బందులలో, మనకొచ్చిన వ్యాధులలో, మనకొచ్చిన బాధలలో కూడా తండ్రి అయిన దేవునికి చెప్పండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే మంచి భాష. మనం బాగున్నప్పుడే కాదు, మన పరిస్థితి చెప్పండి, మన పరిస్థితి బాగులేనప్పటికీ కూడా మనం చనిపోయినంత వరకు మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగు చేయుట, మాట చూడండి, ఎలా చేయుట? ప్రతి విషయము యందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇలాగు చేయుట యేసు
క్రీస్తునందు మీ విషయములలో ఏమండి దేవుని చిత్తము. అది ఏటయ్యా దేవుని చిత్తం అంటే ఏమండి, దేవుడు మనకి అన్ని విధాలుగా మనల్ని బాగా చూసుకున్నప్పుడు, మనం బాగా క్షేమముగా ఉన్నప్పుడు కాదు దేవునికి కృతజ్ఞతాస్థుతులు. చెప్పండి, బాధలలో కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అనేది దేవుని చిత్తము, దేవుని ఇష్టము. ఏమండి, కానీ మనలో ఏం చేస్తారంటే చెప్పండి ఒకవైపే కృతజ్ఞతలు, రెండు వైపు కృతజ్ఞతలు ఉండవు. ఏదో కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకేం చేశాడు, ఏ మేలు చేశాడని దేవుడిని స్తుతించాలి, ఏ సహాయం చేశాడని దేవుడిని స్తుతించాలి. దేవునికి చేసిన సహాయం తెలుసా? ఈ మట్టి గుడారములు, ఈ మట్టి దేహములు ఆయన పెట్టిన ఆత్మను ఆయన తీసుకోలేదు. అది గొప్ప మేలు. చాలా దట్టి నా బ్రతుకి నా ముఖాన్ని నీ ముఖానికి. చెప్పండి, ఏ మేలు చేశాడు దేవుడు, ఏ సహాయం చేశాడు దేవుడు? ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి? మా బ్రతుకు బాగోలేదు కదా అంటున్న వారికి ఈరోజు ఒక సమాధానం ఏంటండి అంటే, ఈ మట్టి దేహాన్ని కదిలిస్తున్న దేవుడు పెట్టిన ఆత్మ ఉందే, ఈ ఆత్మను దేవుడు చెప్పండి తీసుకోలేదు. ఏమండి, దేవుని మనం బాధ పెట్టినా, దేవుని ఏడిపించినా, దేవుని అవమానపరిచినా, దేవుని కించపరిచినా, దేవుణ్ణి మనం తక్కువ చేసి మనం మాట్లాడినా కూడా చెప్పండి, మన తండ్రి ఈ మట్టి దేహాన్ని కదిలిస్తున్న తన ఆత్మను చెప్పండి ఆయన తీసుకోలేదండి. అంతకంటే మేలుడు చెప్పండి మనకి? నీ ఆస్తి అడిగాడా? నీ భూములు అడిగాడా? ఏమండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడంతే. యెహోవాను స్తుతించుట మంచిది అన్నాడు దావీదు. యెహోవాను స్తుతించుట శుభస్కరము అంటున్నాడు దావీదు. అంటే దేవుని స్తుతించాలంటే ఏంటి? పాటలు పాడి పాటే కాదు, లేదా ప్రార్థన చేసుకోవడమే కాదు. స్తుతి అంటే, స్తోత్రం అంటే, కృతజ్ఞత అంటే ఆయన చిత్తమని ఏముంది బైబిల్లో? ఇక్కడ ఆయన చిత్తమని ఏముంది? ప్రతి విషయం యందును అంటే బాధలలో కృతజ్ఞతలు చెల్లించాలి, కష్టాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆర్థిక ఇబ్బందుల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మన పట్ల చేసిన మేలులు, ఉపకారాలు, సహాయం చేసినప్పుడు కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఇది క్రైస్తవుడుకున్న లక్షణం, ఇది దేవుని చిత్తం. మరి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి నాకు దేవుడు ఏ మేలు చేయలేదు, నాకు దేవుడు ఎందుకు ప్రార్థన చేయంటే నాకు దేవుడు ఏ మేలు చేశాడు, రా మందిరానికి అంటే దేవుడు నాకు ఏ మేలు చేశాడు, ఏంటి వాక్యం చదువు అంటే దేవుడు నాకు ఏ మేలు చేశాడని చాలామంది ఏమండి వాక్యపు సారము, వాక్యపు లోతు, వాక్యపు పరమార్థం తెలియని దరిద్రులు అంటున్న మాటలు ఇవి. అటువంటి వారికి నా ద్వారా దేవుడిస్తున్న సమాధానం ఇది. ప్రతి విషయము యందును కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఇది యేసు క్రీస్తుని బట్టి దేవుని చిత్తము. మరి ఆయన చిత్తం చేయకపోతే ఇంకెందుకు మన గుడికొచ్చి? ఆయన ఇష్టాన్ని మనం చేయకపోతే మనం ఇంకెందుకు పాటలు పాడి? ఆయన ఇష్టాన్ని చేయకపోతే మనం వచ్చి వాక్యం వినేది ఎందుకు? వేస్ట్ కదండి. 24 గంటలకు కూడా మన పనులు మనమే చేసుకుంటే మరి ఆయన కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తాం చెప్పండి? అంతేనా? కనుక ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళారా, ఈరోజు వారు కొద్దిగా ఆలస్యమైనప్పటికీ ఎలాగైనా వెళ్ళాలి, మా స్థానిక సంఘ సహవాసానికి వెళ్ళాలి. మన స్థానిక సేవకుల ద్వారా మేమందరము కూడా పరమ తండ్రిని దేవుని ఉన్నతమైన నామాన్ని చెప్పండి మహింపరచాలి. ఇదిగో నేను మహింపరిచానండి, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకు? తన వాక్యాన్ని ఉన్నట్టుగా వాక్యం చెప్పాను. అందులో దాపరికం లేదు, చెప్పండి, దొంగ మాటలు లేవు, దొసుక మాటలు లేవు, మసిపోసి మారడికాయ చేసే బోధల్లో లేవు, కల్పన కథలు, పిట్ట కథలు, మిమ్మల్ని పొంగించే కథలు, మిమ్మల్ని పొంగించే వాక్యం. లేదంటే ఇస్తరం ఏదో ఈరోజు కృతజ్ఞత కూడికి పెట్టింది కదా, ఎక్కువగా నాకు కానుకిస్తుంది కదా, ఆ కుటుంబాన్ని పొంగించడం, పొగడడం. నో, నా దేవుడు నేను పొంగిస్తాను. ఎందుకంటే ఇదిగో ఈరోజు ఈ విధంగా సజీవుడిగా ఉన్నాను అంటే చెప్పండి, నా తండ్రి కారణం. నా తండ్రి కారణం, ఎవరు కాదండి, నా దేవుడి కారణం. అదండి. ఓకేనండి. ఏం నేర్చుకున్నాం మనం? అయ్యా మొదటి మాట ఏంటి? యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. వినండి, దేనిని అన్నప్పుడు ఎన్నున్నా తెలుసా మనకి? దేనిని అన్నప్పుడు నువ్వు ప్రభుని నమ్ముకున్న నాటి నుండి నేటి వరకు చెప్పండి, రాసుకో ఒక దగ్గర. ఎన్నుంటో తెలుసండి. ఏడుస్తావు నువ్వు,
ఏడుస్తావు నువ్వు, నేను ఏడుస్తాను, నువ్వు కుమిలిపోతావు, నేను కుమిలిపోతాను. అయ్యో బాబోయ్ దేనిని అన్నప్పుడు ఇన్ని వందల మేలులు దేవుడు చేశాడా? చి ఇన్ని చేసి కూడా ఏం చేశాడు దేవుడు? ఏం చూస్తున్నాడు దేవుడు అంటున్నానా? నాలాంటి రాస్కిలి ఇంక భూమి మీద ఉండకున్నా అన్నట్టు బాధ అనిపిస్తుంది మనకి. అంతే కదండి. దేనిని అన్నప్పుడు ఎన్నోన్నా తెలుసు మనకి. ఎప్పుడు నమ్ముకున్న ప్రభువును మనం? మరి ప్రభు ప్రస్తుతానికి ఇప్పుడు మీరు ప్రభుని నమ్ముకునే 18 సంవత్సరాలు అవుతుంది, అవునా? 17-18 సంవత్సరాలు అవుతుంది మీరు ప్రభుని నమ్ముకొని. మరి ఇంకేమి లెక్కెట్టండి అక్కడ నుండి. దేనిని మరొకకు అంటే దేనినంటే ఎన్ని చేశాడండి మనకి. మన బాధలు ఉన్నప్పుడు, ఏమండి సంతోషంగా ఉన్నప్పుడు, ఏమండి కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్ని చేశాడు దేవుడు. ఒక్కోసారి మన దేవుడు దూరం అయినప్పుడు కూడా చెప్పండి, దేవుని మనసును బాధ పెట్టినప్పుడు కూడా దేవుడు మనకి మేలే చేశాడు తప్ప కీడు ఎంత మాత్రం చేయలేదు మన తండ్రి. అది దేవుడు అంటే. మనంత గొప్ప దేవుడికి మనం ఏంటి కృతజ్ఞతాస్తుతులు ఇప్పుడు ఎంతవరకు చెల్లించాలంటే మనం చనిపోయినంత వరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే క్రైస్తవులుగా ఉండాలి. ఏమన్నా అవునా? అందుకే ఎలాగైనా సరే వెళ్ళాలి. మన స్థానిక సంఘము ద్వారా దేవుని ఉన్నతమైన నామం మహింపరచబడిన ఉద్దేశంతో వారు ఏర్పాటు చేసుకున్న ఈ కృతజ్ఞత, ఈ కూడికను బట్టి తండ్రి దేవునికి వందనాలు, తండ్రి దేవుని కృతజ్ఞతలు వారికి నా యొక్క ప్రత్యేక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్.